హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. నేను మా బావ మా కన్నయ్య అయితే షాపింగ్ వెళ్తున్నాం. ఏంటి షాపింగ్ వెళ్తున్నానని చెప్పి కిరాణా షాప్ కాడికి వెళ్ళావు అంటే మా షాపింగ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. మ్యారేజ్ అయినాక పెద్ద షాపింగ్ ఏముంటది చెప్పండి? నూనెలు, ఉప్పులు, పప్పులు తీసుకోవడమే కదా. మేమైతే అక్కడ ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీ తీసుకుంటుంటే మా కన్నయ్య అయితే టేబుల్ కింద ఉన్న క్యాట్ తోటి ఆడుకుంటున్నాడు. ఆ పిల్లికి కూడా మా కన్నయ్య ముద్దు ముద్దుగా కనిపించేసరికి ఏం అనలేదు, అందరిని అయితే కరుస్తుందంట అది. గ్రోసరీస్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి అయితే షాపింగ్కి వెళ్ళిపోయాం. నేనైతే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా. మా కన్నయ్యకి మాత్రం ఏది తీసినా అస్సలు సెట్ అవ్వట్లేదు. వాడికంటే పెద్దవి దొరుకుతున్నాయి, లేదంటే చిన్నవే ఉంటున్నాయి. ఎలాగోలా వాడికి సెట్ అయ్యి అయితే తీసేసుకున్నాం. అక్కడి నుంచి ఇంకా తిన్నగా బయలుదేరి కటింగ్ షాప్ కాడికి అయితే వచ్చాము. మా కన్నయ్యకి కటింగ్ చేయిద్దామని. ఇక్కడైతే కటింగ్ చేయించుకోవడానికి వాళ్ళ డాడీని నన్నైతే తిప్పులు పెట్టాడు. వాడు చూడటానికి ఏం తెలియని అమాయకుల్లాగా చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు, కానీ చాలా పెద్ద గయ్యాలి. అబ్బా ఏంటి మమ్మీ నా మీద కంప్లైంట్ చేస్తున్నావు అని చెప్పి అంటున్నాడు వాళ్ళ లాంగ్వేజ్ లో. ఈవినింగ్ మా వీధిలో అందరికన్నా హైలైట్ రంగోలీ అవ్వాలని చెప్పేసి రంగోలీస్ అలానే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం. మీరైతే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.